ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున యేసు క్రీస్తు ప్రభువారు మీతో నాతో తెలియజేస్తున్న కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఏమిటంటే, యాకోబు గారు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగమంతటితోనూ దేవుని యొక్క సువార్త పరిచర్య నిమిత్తములో దేవుని యొక్క మాటను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాడు. ప్రభు దృష్టికి మిమ్మను మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చిస్తాడని దేవుని యొక్క లేఖన గ్రంథము ద్వారా ప్రతి ఒక్కరితో తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఈ నూతన దినములో ఈ వాక్యాంశాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నప్పుడు తగ్గింపు ఎందుకు ఈ మాట జ్ఞాపకము చేసుకుంటున్నామనంటే, దేవునిలో తప్ప అందరి విషయాల్లో మనము తగ్గింపులు చూపెడుతూ ఉంటాము. కొన్ని సందర్భాలు, కొన్ని సమయాల్లో ఎందుకు అంటే, మన ఎదుటగా మనిషి ఉంటాడు, మనిషి చూస్తాడు, దేవుడు ఆయన మనతో ఉండడని అనుకుంటూ ఉంటాం, ఆయన చూడడు అని అనుకుంటూ ఉంటాము. కనుక దేవుని విషయాల్లో మనము దేవునిలో ఉండవలసిన తగ్గింపును విడిచి మరిచి మనము మనుషుల విషయాల్లో అతి వినయాన్ని ప్రదర్శించి తగ్గింపు మనము కలిగి ఉంటాము. ప్రియులారా, తగ్గింపు అనేది దేవుని యొక్క స్వభావము, హెచ్చింపు అనేది అపవాది యొక్క స్వభావము. దేవుడు మానవునికి తగ్గింపు అనే స్వభావానికి మాదిరిగా ఉన్నాడు. హెచ్చింపు అనే దానికి మాదిరి అపవాది మనకు కల్పిస్తూ ఉన్నాడు. అపవాది మానవునికి గర్వాన్ని అనగా తనకు తాను హెచ్చించుకుంటూ నేర్పించి పతనానికి నడిపిస్తాడు. ప్రభు తన వలె తగ్గింపు కలిగి ఉండాలని ఆయన మాదిరిని చూపెట్టి తన ప్రజలను ఆయనలో హెచ్చిస్తాడు. ఈ నూతన దినములో ఈ వాక్యము వినుచున్న మనము దేవునిలో తగ్గించుకొనుట, దేవుని వలె తగ్గింపు కలిగి ఉండుట, దైవ వాక్యాన్ని మనము చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని గనక మనము చూస్తూ ఉన్నప్పుడు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినటువంటి వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు ఆయన ఏ విధముగా ఆయన కనిపించాడు అనంటే, ఆయన ఆకారమందు మనుష్యుడుగా ఆయన కనబడ్డాడు. మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపెట్టాడు. ఎంత విధేయత అంటే, బొత్సు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనముగా ఉంటుందో ఆ విధముగానే క్రీస్తు ప్రభువు కూడా శిలువ ఎదుట ఆయన మౌని అయి ఉన్నాడు. విధేయత ఆయన మానవ లోకానికి చూపించి తనకు తాను తగ్గించుకున్నాడని ఒక మంచి వాక్యాన్ని ప్రభు మనకు ఈ నూతన దినములో ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనుషుల మాదిరి నీవు ఈ ఉదయకాలము కోరుకుంటున్నావా, లేక దేవుని యొక్క మాదిరి కోరుకుంటున్నావా? ప్రశ్న వేసుకుందాం. జవాబుకి వస్తే, మనుష్యుడు ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉండడు, స్థిరత్వము ఉండదు. అప్పుడే అలా ఉండొచ్చు, అప్పుడే ఇలా ఉండొచ్చు. మనస్తత్వము అనేది పెద్దలు చెబుతూ ఉంటారు కదా, చంచల బుద్ధి కలవాడు అని చెప్తూ ఉంటారు. స్థిరము లేని అయినటువంటి మనస్సు మానవుడిది. అందుకే రూపాంతర అనుభవములో మనస్సు మారి నూతన పరచబడుట వలన మీరు రూపాంతరము పొందుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, మనస్సు మారాలి, మనిషి మారటము కాదు. మనిషిలో ఉన్న మనస్సు మార్పు చెందాలి, ప్రభు రూపంలోనికి మార్చబడాలి. అందుకే ఫిలిప్పీ పత్రిక 2:5లో ఈ విధముగా చెప్పబడి ఉన్నది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి,
ఇవాళ ఈ అంశము తగ్గింపు కాబట్టి మనము దేవుని తగ్గింపును కలిగి జీవించటం అనేది నేర్చుకోవలసినటువంటి అంశమని ప్రార్థనపూర్వకముగా నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదివినట్లయితే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. ప్రియులారా, ప్రార్థన చేయాలి, దేవుని వెతకాలి, మన చెడు మార్గములను విడిచిపెట్టాలి. అప్పుడు ఆకాశము నుండి మన ప్రార్థన ఆయన విని మన పాపములను క్షమించి ఆయన మన దేశమున స్వస్థపరచెదను. తగ్గింపు కలిగి ఉండాలి, ఆయనను వెతకాలి, ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము అంటూ ఉంది కదా, కాగా ఈ బిడ్డ వలె తనను తాను తగ్గించుకునివాడు ఎవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు అని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు అని శిష్యులకు వివాహము వచ్చినప్పుడు ఒక చిన్న బిడ్డను చూపెట్టి యేసయ్య అంటాడు, ఈ చిన్న బిడ్డ వలె ఎవడు తనను తాను తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మానవ జీవితంలో హెచ్చింపబడాలి అనంటే మనము తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి. ప్రభువునకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండవలసినటువంటి అవసరత. ప్రియులారా, ఈ సందర్భంలో ఒక విషయాన్ని గుర్తు చేయాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక అడవిలో ఒక ఏనుగు, ఒక ఎలుక ఉండేవి. ఏనుగు ఉత్సాహంగా అడవి అంతా కలియ తిరుగుతుండేది. అంత పెద్ద ఏనుగు ఆకారాన్ని చూస్తే ఎలుకకు ఆశ్చర్యంగా ఉండేది. ఒకరోజు ఎలుక ఏనుగు దగ్గరికి వెళ్ళి, ఏనుగు ఏనుగు, నాకు నీతో స్నేహము చేయాలని ఉంది అని చెప్పింది. ఆ మాటతో ఏనుగుకు బోలెడంత కోపం వచ్చింది. చిచి, నా కాలిలో ముళ్ళంత లేవు, నీకు నాతో స్నేహము కావాలా, పో అవతలికి అని కసిరి కొట్టింది. దానితో ఎలుకకు రోషము వచ్చింది. నేను నీతో ఎందుకు స్నేహము చేయకూడదు? నీవు నల్లగానే ఉన్నావు, నేను నల్లగానే ఉన్నాను. నీకు తోక ఉంది, నాకు తోక ఉంది. నీకు కళ్ళు చెవులు ఉన్నాయి, నాకు కళ్ళు చెవులు ఉన్నాయి. ఇద్దరికి తేడా ఏముంది అని అడిగింది. ఎలుక, నేను నీకంటే ఎన్నో లక్షల రెట్లు పెద్దగా ఉన్నాను, నీలాంటి అల్పజీవితో నేను స్నేహము చేయను అని ఏనుగు వెళ్ళిపోయింది. అయినా ఎలుక మాత్రము వదలకుండా ఏనుగు ఉన్న చోటికే తిరగసాగింది. ఒకరోజు అడవిలో ఏనుగును పట్టుకునే వాళ్ళు వచ్చి పెద్ద వల వేసి ఏనుగును పట్టుకున్నారు. రాత్రికి రహస్యంగా వచ్చి ఏనుగును తీసుకుపోదామనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. వలలో చిక్కిన ఏనుగు బోర్న ఏడుస్తుండగా ఎలుక వచ్చి, అయ్యో ఏడువకు, నేను నా మిత్రులను తీసుకొని వచ్చి నీకు బంధక విముక్తి కలిగిస్తానని చెప్పి ఇంకా బోలెడు ఎలుకలను తీసుకొని వచ్చింది. అవన్నీ కలిసి వల మొత్తము కొరికి ఏనుగును విడిపించాయి. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు కూడా అంతే. పాప బంధకాల్లో ఉన్న మనలను విడిపించడానికి ఆయన శిలువ మ్రానిపై తన ప్రాణాన్ని అర్పించాడు. మానవుడు కూడా దేవుని సహాయము వలన అనేకమైన మేళ్లు పొందుకుంటూ మానవుడు అనుకుంటూ ఉంటాడు, నా వలన మాత్రమే, నా భక్తి వలన మాత్రమే, నా ప్రార్థన వల్ల మాత్రమే, నా గొప్పతనం వల్ల మాత్రమే అనుకుంటాడు తప్ప, ఇది కేవలము దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి మాత్రమే నేను నా కుటుంబము ఇంత హెచ్చుగా ఆశీర్వదించబడ్డామని అనుకుంటాము అనేది చాలా తక్కువ. అందుకే భక్తుడు దావీదు గారు అంటాడు సమూయేలు గ్రంథములో, అయ్యో నన్నింతగా హెచ్చించుటకు నేనేపాటి వాడను, నిత్యము నా కుటుంబము అయ్యా ఆశీర్వదించబడినట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకో అన్న వచనము ప్రకారము. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాలు లోకములో కాదు, లోకస్తుల ఎదుట కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఎదుట, దేవునిలో మనము తగ్గింపు కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మలను హెచ్చిస్తాడు. ఎందుకంటే
ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించుడే అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడతాడు, హెచ్చించుకొనివాడు తగ్గింపబడునని యేసు ప్రభు చాలా సందర్భాల్లో చెప్పాడు. అయినప్పటికీ ఆయనతో నిత్యము ఉండే శిష్యులలోనే ఎవరు గొప్ప అని వాదించుకున్నారు. తగ్గించుకొని జీవించే మనసు కలిగి ఉండటము చాలా కష్టమైన విషయం. ఒక్కొక్కసారి అది అసాధ్యమనిపిస్తుంది. దానికి చాలా సాధన కావాలి. ఒకవేళ ఎవరైనా తనను తాను తగ్గించుకోవాలని ప్రయత్నించినా దానిని కొనసాగించుకోలేరు. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిని తగ్గించుకోవడం అనిపించదు. మనుషులను బట్టి తగ్గించుకోవడము, హెచ్చించుకోవడం అన్నది తమ బలము, బలహీనతలను బట్టి ఉంటుందే తప్ప దేవునికి సంబంధం ఉండదు. తమకున్న శక్తి సామర్థ్యాలను వినియోగించుకోకపోవడము, పగ, ప్రతీకారము తీర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ తమను తాము నియంత్రించుకొని దేవునికి వదిలేయడము తగ్గించుకోవడం అవుతుంది. మనకున్న బలమును బట్టి కానీ, ధనమును బట్టి కానీ, హోదాను బట్టి కానీ, అందాన్ని బట్టి కానీ మనల్ని మనము హెచ్చించుకుంటే వాటి ప్రభావం వలన వాటికి మనము దాసులమైనట్టే తప్ప వాటిని జయించినట్లు కాదు. ప్రియ సహోదరి, సహోదరుడా, మిమ్మును మీరు తగ్గించుకోండి అని దేవుడు చెప్పేది కూడా వాటిని జయించడానికే. మనల్ని మనము తగ్గించుకోవడం ద్వారా చాలా వరకు సమాధాన పరిస్థితులను కల్పించగలము. హెచ్చించుకోవడం వలన ఆవేశము పెరిగి బూతులు తిట్టడము, కొట్టుకోవడము జరుగుతుంది. ఆ పరిస్థితి ఎంత దూరానికైనా దారితీయొచ్చు. మనల్ని మనము హెచ్చించుకోవడం అన్నది మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. దేవుడు మనల్ని క్షమించాలన్నా, మనకి సహాయపడాలన్నా మనలో తగ్గింపు జీవితము ఉందా లేదా అన్నది దేవుడు మొదటి చూస్తాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము నేనేంటి, నా సామర్థ్యమేంటి, నాకున్న ఆధిక్యతలేంటి అనుకున్నప్పుడు మనల్ని మనము తగ్గించుకోలేము. నేనెంత దుమ్ము ధూళిలాంటి నా జీవితానికి ఏమి విలువ ఉంది అనుకున్నప్పుడే తగ్గించుకోగలం. అనుకున్నప్పుడు హెచ్చించుకోలేము. ఏదైనా మనం ఆలోచించే తీరులోనే హెచ్చించుకోవడము, తగ్గించుకోవడం ఉంటుంది. సర్వ శరీరులు గడ్డి అయ్యున్నారు, మీరు కొంతసేపు కనబడే అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. నరుల వంటి ఊపిరిని పోలియున్నారు, నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు, వారి దినములు దాటిపోవు నీడవలెనున్నవే అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి, సహోదరుడా, మనల్ని మనము తగ్గించుకోవడాన్ని చేతగాని ధనముగానో అసమర్థతగానో చూడకూడదు. దేవునికి ఇష్టమైన రీతిలో మనము జీవిస్తున్నప్పుడు మనుషులు ఏమనుకుంటే మనకేంటి? మనము దేవునికి విలువనిస్తే మనుషులను లెక్క చేస్తామా? మనము దేవుణ్ణి ప్రేమిస్తే మనల్ని మనము తగ్గించుకోవడము ఏమంత కష్టమనిపించదు. గడ్డి వంటి, ఆవిరి వంటి, నీడలాంటి మన జీవితాలను హెచ్చించుకోకుండా మనల్ని మనము తగ్గించుకొని జీవిస్తే దేవుని ద్వారా మనం హెచ్చింపబడతాం. ప్రభువా, ఈ లోకములో జీవించినంత కాలము మమ్మల్ని మేము హెచ్చించుకోకుండా నీ ఎదుట తగ్గించుకొని జీవించే మనసు మాకు దయచేయమని మనము ప్రార్థన పూర్వకముగా ఆయన సన్నిధిలో నిలవగలిగినట్లయితే దేవుడు మనల్ని తప్పకుండా హెచ్చించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు మనస్సు కలిగి, ప్రభు మాదిరి కలిగి, ప్రభు వలె తగ్గింపు ప్రభునందు కలిగి ఉంటే ఆ దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి రీతిగా జీవించేటటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈరోజు జీవాంక్యము వినిచిన మీకును, మీ కుటుంబమునకును, మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి అధికారకర్తవైన మా గొప్ప దేవ,
మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవ, మరొక మారు ఈ నూతన ఉదయంలో మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, నీ నామాన్ని హెచ్చించే వారముగా ఉండేలా కృపను దయచేయండి. ప్రభువా, నీ దృష్టికి మేము తగ్గించుకొని ప్రభువా నీ నామాన్ని హెచ్చించే వ్యక్తులుగా ఉండాలి. ప్రభువా, విశ్వాస జీవితములో పడిపోతున్నాం అయ్యా. తప్పులు చేయడము, పాపము చేయడము, ఈ లోకములో ఈ సమాజములో అనేక ఇరుకులు ఇబ్బందులతో బాధపడుతున్నాం. ప్రభువా, మాకు సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, నీ దృష్టికి తగ్గించుకునే మనసును మాకు దయచేయండి. ప్రభువా, ప్రతి ఒక్కరి జీవితంలో వారి యొక్క స్థానాలను, వారి యొక్క పరిస్థితులను మీరు మార్చి వారిని హెచ్చింపచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని వేడుకొనుచున్నాం. ప్రభువా, నీవు సిలువలో రక్తము కార్చిన విధానాన్ని మేము జ్ఞాపకము చేసుకుంటున్నాం. ప్రభువా, నీ రక్తము చేత మా యొక్క పాపములన్నిటినీ కడిగి మమ్మల్ని శుద్ధీకరించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. అయ్యా, ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. అయ్యా, బిడ్డలందరూ ప్రతిదినం వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించి అయ్యా వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేస్తున్నారు. అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. అయ్యా, ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు అంగీకరించి ఆలకించి వారి జీవితాలలో, కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి శోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అత్యున్నత నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.